ఆచి చికెన్ మసాలా. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ కేసులు పెట్టి తన అనుచరులను వేధిస్తున్నారని మాజీ మంత్రి బాలినేని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులపై అక్రమ కేసులు, పోలీస్ స్టేషన్లో భూ సెటిల్మెంట్లు, మద్యం షాపుల వ్యవహారాలు, ఇసుక దందా, భూ వ్యవహారాలపై బాలినేని పలు ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలు కూడా ఉన్నాయని, అవసరమైతే వాటిని బయటపెడతానన్నారు. ఒంగోలులో పేదలకు ఉచిత ఇసుక అందకపోతే వారి వద్దే ధర్నా చేస్తానని బాలినేని హెచ్చరించారు. ఎమ్మెల్యే దామచర్ల తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తాను చేస్తున్న విమర్శలు వ్యక్తిగతమైనవేనని, జనసేన పార్టీకి సంబంధం లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇబ్బంది పెట్టాలని చెప్పి చూడటం జరుగుతుంది. 5 నెలల క్రితం జనార్దన్ మీద ఒక కరపత్రం వేయటం జరిగింది. ఆ కరపత్రంలో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా కరపత్రం రాశారు. ఆయన మీద కాకుండా ఆయన సతీమణి మీద కూడా రాయటం జరిగింది. దానికి ఈ కరపత్రం బాలినేని గారే రాపిచ్చాడు అని చెప్పి ప్రచారం చేశారు. పైన కూడా వాళ్ళ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఆయన అది ఎస్పీ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పి పైన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో కిరణ్ అనే అతను రాశాడు అనేది ఆ ఎంక్వైరీలో తేలింది. ఇంకెవరు లాయర్ ఫయాజ్ చెప్పారు. ఫయాజ్ దాంతోపాటు అంటే మురళి కూడా ఆ ఫయాజ్ తోటి క్లోజ్గా ఉంటాడు. బొమ్మినేని మురళి అనే అతను ఫయాజ్తో పాటు క్లోజ్గా ఉంటాడు. అతను అంటే మాతో పాటు సేల్ అవుతా ఉన్నాడు. మరి ఆ ఎంక్వైరీ